వెళ్ళండి 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 వెళ్ళండి, అందరూ త్వరగా లోపలికి వెళ్ళండి. మర్యాదగా మీరు లొంగిపోండి, లేకపోతే వాడొచ్చాడంటే మీరు తట్టుకోలేరు. నోరు మూస్తావా? అంకల్, తనని వదిలేయండి. చిన్నపిల్లాడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. వెళ్ళండి, ఆ పిల్లాడిని పట్టుకోండి. ఏం జరుగుతుందయ్యా? ఆపరేషన్ తెలియదయ్యా. ఎవరైనా దీన్ని స్టాప్ చేయండి అయ్యా. నా దగ్గరికి ఎవరు రాకండి. ఎలాగో ఆగిపోయింది. ఎస్ బాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు దేనికి దిగులు పడకండి. వాళ్ళని అసలు ఎవ్వరు కాపాడలేరు. 500 కోట్లు ఇస్తే కానీ వాళ్ళని వదలమని చెప్పండి. డబ్బులు దొరికిన వెంటనే నేను హెలికాప్టర్ని తీసుకొస్తాను. తర్వాత మిమ్మల్ని అందరినీ నేను కాపాడి తీసుకెళ్తాను. వాళ్ళని ఎలా కాపాడాలో ఆలోచించొద్దు, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించండి. అన్నట్టు జైలుకి వెళ్ళడానికి మొత్తం రెడీ అయిపోండి. ఎవరు మాట్లాడుతుంది? ఒక చిన్న పిల్లాడి గొంతులా ఉంది. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. నేను మీకు ఎందుకలా చెప్పానో మిమ్మల్ని నేరుగా కలిసి చెప్తాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్రస్ చెప్పండి. నువ్వు మా మనుషుల్ని కొట్టి పోలీస్ దగ్గర అప్పు చెప్పావా? ఎస్, వీడు శివ. శివ మీ వాళ్ళ 5 మందేరా. 10-15 మంది ఉన్నా ఉతికి ఆరేస్తాడు. బ్రావో బ్రావో. హలో హలో, మాటలు పడిపోయాయంటే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వేదా సిటీని ఆ నేరస్తుల బారి నుండి శివ కాపాడాడు. బ్రేకింగ్ న్యూస్, చాలా ప్రమాదకరమైన వార్త అందింది. ఇప్పుడే వీనస్ సిటీలో మ్యాడ్ వైరస్ బ్రేక్ అయిందట. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైన వైరస్. ఒకవేళ ఇది స్ప్రెడ్ అయిందంటే సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంతకు ముందు ఈ వైరస్ సోకి చాలా సిటీస్ నాశనం అయ్యాయి. ఈ వైరస్ కి సంబంధించి యాంటీడోట్ కూడా ఇంకా సిద్ధం చేయలేదు. ఈ వైరస్ వల్ల ముందు ఇచ్చింగ్ ప్రారంభం అవుతుంది, తర్వాత మొహం ఎర్రబడుతుంది. కొద్ది కొద్దిగా శరీరంలో ఉన్న అన్ని ఆర్గన్స్ పని చేయకుండా పోతాయి. సరైన సమయంలో బాధితులకు మందులు ఇవ్వకపోతే వాళ్ళని కాపాడటం చాలా కష్టం అవుతుంది. దీనికి కావలసిన యాంటీడోట్ మన సిటీలోనూ లేదు, ఇతర సిటీల్లో కూడా లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. యూడి వీనస్ సిటీకి వెళ్ళాడు కదా, తనకి ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి వచ్చేయమందాం. ఇప్పటికే 5గురికి ఈ వైరస్ అటాక్ అయింది. వీళ్ళని హాస్పిటల్లో స్పెషల్ కేర్ యూనిట్ లో ఉంచారు. వీళ్ళని చూడడానికి ఎవరిని అటు చూడు, యూడియేగా, వాడే యూడి. ఓ నో, వాడికి వైరస్ అటాక్ అయినట్టుంది. హలో ఆంటీ, నేను శివ మాట్లాడుతున్నాను. శివ, తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తనకి వైరస్ అటాక్ అయింది. మీరు దిగులు పడకండి ఆంటీ, అన్నీ సర్దుకుంటాయి. శివ, ఎక్కడున్నావు? త్వరగా పోలీస్ కాన్ఫరెన్స్ రూమ్ కు వచ్చేసేయ్. శివ, ఇతను ఒక గొప్ప డాక్టరు. ఇతను నీతో ఏదో చెప్పాలట. ఈ మ్యాడ్ వైరస్ చాలా చాలా భయంకరమైన వైరస్ తెలుసా? ఇది గనక సోకిందంటే మనుషులు చాలా విచిత్రంగా నడుచుకుంటారు. ఇది చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ మ్యాడ్ అయిపోతారు. దీనికోసం నేను చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. నా దగ్గర దీనికి కాస్త యాంటీడోట్ ఉంది. దీంతో కొంతమందికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఇలాంటిదే చాలా మందు తయారు చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఇంకా ఆ సిటీలో అందరికీ ఈ వైరస్ సోకలేదు. కొందరికి ఇప్పుడే అటాక్ అయింది. ఒకవేళ ఈ యాంటీడోట్ ని 1 hour లోగా మనం అక్కడికి తీసుకెళ్లగలిగితే మనం మ్యాడ్ వైరస్ వ్యాపించకుండా వీనస్ సిటీని కాపాడే అవకాశం ఉంది. కానీ నేను మీకు ఏ విధంగా సాయపడగలను? అంటే మీరు అనుకుంటే దీన్ని హెలికాప్టర్లో కానీ ప్లేన్లో కానీ తీసుకువెళ్ళచ్చు. కానీ శివ, టెర్రరిస్ట్ అటాక్ వల్ల ఎయిర్పోర్ట్ డ్యామేజ్ అయిపోయింది, హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది, ఆ ట్రైన్ ట్రాక్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. అందుకే నిన్ను నేను ఇక్కడికి రమ్మన్నాను. ఇదిగో ఈ కొండ రూట్లో నువ్వు సైకిల్లో వెళితే 1 గంటలో నువ్వు దాన్ని తీసుకువెళ్ళి చేర్చగలవు. అందుకనే, అంతేగాక వేరే రూట్ కూడా లేదు శివ. సరే, నేను వెళ్తాను. శివ, ఈ మార్గం చాలా ప్రమాదకరమైనది. రేవా,
వీనస్ సిటీని కాపాడడానికి మనకి ఇది తప్ప వేరే మార్గమే లేదు. అంతేకాదు మన యూడి కూడా అక్కడే ఉన్నాడు కదా. శివ, నేను నిన్ను శాటిలైట్ లో ట్రాక్ చేస్తానులే. నీ మూమెంట్లన్నీ ఇదిగో ఇక్కడ మానిటర్లో మేము చూడగలం. నీతో మాట్లాడుతూనే ఉంటాం, సరేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే. శివ, సుడిగాలి వేగంగా వస్తుంది. నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళకు. త్వరగా అక్కడి నుంచి వెళ్ళు, అది దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకు ఇప్పుడు సంబంధమే లేకుండా నా మీద ఇలా ఆకులు పడుతున్నాయి? ఆ? శివ, నీ వెనకాల చూడు. శివ, ఇంకా వేగంగా వెళ్ళు. ఓ భగవంతుడా, దయచేసి ఆ శివాని కాపాడండి. శివ, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను, మీరు దిగులు పడొద్దు. శివ తప్పించుకున్నాడు. శివ తప్పించుకున్నాడు. శివ తప్పించుకున్నాడు. శివ, ఇక్కడ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ లిజార్డ్ ఉంది. శివ, నువ్వు ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపో. కానీ సైకిల్లో బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. ట్విస్టర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు సైకిల్ బ్యాటరీ లో అయిపోయింది. ఈ బ్యాటరీని నేను సేవ్ చేయాలి. ఎమర్జెన్సీలో మాత్రమే యూజ్ చేయాలి. ఈ పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు, లేకపోతే చివరికి సమస్య అయిపోతుంది. శివ, లెఫ్ట్ లో జాయింట్ లిజార్డ్ వస్తుంది. రైట్ సైడ్ లో కూడా వస్తుంది. శివ, నీ వెనకాలే వస్తుంది. శివ, ఇంకా వేగంగా వెళ్ళు. వేగంగా సైకిల్ నడుపు. శివ, ముందు ఇసుక కింద కూడా ఒక లిజార్డ్ ఉంది. ఇట్స్ ఎ ట్రాప్. ఇట్స్ ఎ ట్రాప్. శివ, జాగ్రత్త. శివ, ఇప్పుడు నీకు రూట్ క్లియర్. ఎలాంటి సమస్య ఉండదు. సూపర్ శివ. నీకు ఏమైంది? ఏమో తెలీదు, నాకు కూడా వైరస్ వ్యాపించుంటుంది. వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. పదండి.
ఇది చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ని ఎలాగైనా అడ్డుకోవాలి. యాంటీడోట్. యా డాక్టర్ సన్. ఓ అలాగా, అవునా? శివ అనే పిల్లాడు తీసుకొస్తున్నాడా? కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడా? వెరీ గుడ్. డాక్టర్స్, ఒక గుడ్ న్యూస్. శివ అనే పిల్లాడు యాంటీడోట్ తీసుకొస్తున్నాడు. మనం ఈ వైరస్ని కంట్రోల్ చేయగలం. డాక్టర్ క్రేజీ, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? ఏమైందని అడుగుతున్నావేంటి? ఏమైందో నీకు తెలీదా? ఎయిర్పోర్ట్కి నువ్వు ఒక దారుణమైన టెర్రరిస్ట్ టీంని పంపించావు. వాళ్ళని శివ అనే ఒక అబ్బాయి కొట్టేశాడు. ఇప్పుడు ఈ మ్యాడ్ వైరస్కి యాంటీడాట్ని ఆ అబ్బాయి తీసుకొస్తున్నాడు. ఏంటి ఏమంటున్నారు డాక్టర్? యాంటీడాట్ మీ దగ్గర కదా ఉందన్నారు. వేదా సిటీలో డాక్టర్ షైన్ దగ్గర కూడా కొంత యాంటీడాట్ ఉంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మనం కాపాడడం కుదరదు. ఒకవేళ ఆ వైరస్ ఈ వీనస్ సిటీలో అంతా వ్యాపించిందంటే అప్పుడు నేనే ఈ ఊరి జనాలందరినీ కాపాడాల్సి వస్తుంది. లార్జ్ క్వాంటిటీలో యాంటీడాట్ నా దగ్గర మాత్రమే ఉంది. నేను ఆ యాంటీడాట్ ని కనిపెట్టిన తర్వాతే ఆ వైరస్ ని నేను స్ప్రెడ్ చేశాను. డాక్టర్ క్రేజీ, ఇప్పుడు ఏం చేద్దామంటారు? వేదా సిటీలో టెర్రరిస్ట్ అటాక్ తో 500 కోట్లు వస్తాయనుకున్నాం, కానీ అవి కూడా చేజారిపోయాయి. అది నా పర్ఫెక్ట్ అయిన ప్లాన్. వేదా సిటీలో ఉన్న హెలికాప్టర్, ఎయిర్పోర్ట్, అలాగే రైల్వే స్టేషన్ అన్నిటినీ నేను పాడు చేయించాను. డాక్టర్ సైన్ అనుకున్నా కూడా యాంటీడాట్ ని ఇక్కడ పంపించకూడదు. ఇక్కడున్న వాళ్ళ ఎవ్వరికి నా మీద సందేహం రాకూడదని చూశాను. కానీ ఏంటంటే ఆ శివ నా ప్లాన్ ని మొత్తం పాడు చేశాడు. తను ఆ యాంటీడాట్ ని తీసుకొస్తున్నాడు. కెన్ యు బిలీవ్ ఇట్? ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, ఆ పిల్లాడు చాలా ధైర్యవంతుడు బాస్. తనని పొగడడం కాస్త ఆపుతావా? తనని ఎలాగైనా ఆపు. ఏది ఏవైనా సరే తను దాన్ని తీసుకుని ఇక్కడికి రాకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లేదంటే ఆ వైరస్ ని నీ ఒంటిలో కూడా వ్యాపించేస్తాను. డోంట్ వరీ బాస్, నేను అసలు వాడిని ఇక్కడికి రానివ్వను. నువ్వే శివనా? అవును సార్, డాక్టర్ సేన్ ఒక యాంటీడాట్ ని ఇచ్చి పంపారు. దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇకపై అంతా బాగుంటుంది. డాక్టర్ సార్, కొంతమంది నన్ను ఈ ఊర్లోకి యాంటీడాట్ ని తీసుకురానివ్వకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకు? నన్ను ఆపడానికి వాళ్ళు బాగా ప్రయత్నించారు. కాబట్టి త్వరగా మీరు యాంటీడాట్ ని లోపలికి తీసుకువెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి వస్తే నేను వాళ్ళని ఆపేస్తాను. వావ్, చాలా అద్భుతం. బ్రావో బ్రావో, నువ్వు చాలా ధైర్యవంతుడివి. రేవా, ఇప్పుడు ఒక డాక్టర్ నా దగ్గర నుంచి యాంటీడోట్ ని తీసుకువెళ్ళిపోయారు. నాకెందుకో తన మాటలు వింటుంటే వాకీ టాకీలో టెర్రరిస్ట్ లీడర్ మాట్లాడాడు కదా, అచ్చు అలాగే ఉంది. నాకు అనుమానంగా ఉంది. ఆయన ఇప్పుడు నాతో బ్రావో అని చెప్పారు. కాబట్టి ఆ టెర్రరిస్ట్ అటాక్ ని ఇతనే చేసుంటారు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీడోట్ ఇక్కడికి రాకూడదని ప్లాన్ చేశారు. లడ్డు సింగ్ గారు, ఇదంతా ఆయన వేసిన ప్లానే. Come on, Shiva. Catch me if you can. శివ, నా దగ్గర నుంచి నువ్వు దీన్ని తీసుకోవడం చూస్తున్నావు, కానీ టూ లేట్. ఇకపై నువ్వు కాపాడలేవు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ వైరస్ ని నేనే కనిపెట్టాను. దానికి యాంటీడాట్ నా దగ్గరే ఉంది.
నేను కనిపెట్టిన యాంటీడాట్ ని అమ్మేసి నేను డబ్బులు సంపాదించాలని కలలు కన్నాను. కానీ హఠాత్తుగా నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలియడం లేదు. నీ వల్ల నా ప్లాన్ పాడవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏయ్! ఏం జరుగుతుంది ఇక్కడ? ఇతనే డాక్టర్ క్రేజీ. యాంటీడోట్ మీ దగ్గరికి రాకూడదని తను అనుకుంటున్నారు. నా పేరు శివ. డాక్టర్ సేనా యాంటీడోట్ ని పంపారు. మీరు త్వరగా వెళ్ళి వాళ్ళందరినీ కాపాడండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకూడదు, పట్టుకోండి. ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను సరెండర్ అయిపోతాను. నేను నీతో పోట్లాడలేను. శివ, థ్యాంక్ యూ. నువ్వు లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్ని చూడు. యూడి నీ ఫ్రెండ్ అని డాక్టర్ సెన్ చెప్పారు. వీడిని మేం పోలీసులకు అప్పగిస్తాం. శివ, యూడి మై ఫ్రెండ్. నువ్వు బాగున్నావా? జస్ట్ అ మొమెంట్. యూడి, ఇప్పుడు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. శివ నన్ను కాపాడాడు. యూడి, you are all right. థ్యాంక్ యూ శివ. యు ఆర్ వెల్కమ్ మై ఫ్రెండ్.